ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. బుట్ట పట్టుకొని వచ్చా అనుకుంటున్నారా? పని ఉంది, రండి చూపిస్తా. పైనకి చూడండి ఒకసారి. ఉసిరికాయలు చూసారా? మన చెట్టు ఉసిరికాయలు కొన్ని కోసుకొని ఒక వెరైటీ పచ్చడి పెట్టుకుందామని ఆలోచన అండి. కొన్ని మట్టుకే కోస్తానండి. ఈసారి ఎక్కువ కోతులు ఉంచలేదండి. అన్నీ ఇట్లా ఊపేసి కొమ్మలన్నీ ఖాళీ చేసేసాయండి. చూసారా ఎంత ఈజీగా దిగిపోతున్నాయో కొమ్మలు. చూసారా కాయలు? కావాలి, ఇన్ని కాయలన్నా కావాలి, కానీ అందుకుంటా. ఇలాగో అలాగో అందుకుంటాను మొత్తానికైతే. ఒకసారి స్టూల్ తెచ్చుకుంటా ఫ్రెండ్స్, ఆగండి. స్టూల్ తెచ్చుకుంటే కానీ అందట్లేవు. స్టూల్ తెచ్చుకోలే, ఈ గట్టెక్కి కోసా. చిన్న కొమ్మ కూడా ఇరిగింది. సరే, ఈ ఇరిగిన కొమ్మ కూడా కాయలు కోసుకుందాము. ఈసారి అసలు కాయలు అయితే ఎప్పుడు కింటాల కొద్ది వచ్చేదండి. ఈసారి కూడా వచ్చాయి. అంటే లాస్ట్ ఇయర్ కొంచెం కొమ్మలు ఎక్కువ కొట్టించేసా కదా, ఈసారి వచ్చాయి. కానీ ఒక్కసారి చెట్టు అంతా మంచిగా ఇట్లా క్లియర్గా చూడండి. చిన్న చిన్న కోతి పిల్లలు ఇటు వచ్చి చూపిస్తే కరెక్ట్గా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చూపిస్తే చిన్న చిన్న కోతి పిల్లలు ఒక 4-5 దఫాలుగా ఎక్కి, అసలు ఏంలే మనం పిల్లలకు కదా భోగిపళ్ళు పోస్తాం కదండి, ఆ రకంగా ఊపేసి కిలోల కొద్ది కాయలు కింద పడేసిపోయినాయండి. ఈ ఉసిరి చెట్టు ఉసిరికాయకున్న ఇదేంటంటే అండి, ఇగో ఇలా కోసుకుంటేనే పచ్చడి నిలుస్తుందండి. కింద పడిందా, ఇంకా దెబ్బ తగిలిందా అంటే అది పచ్చడి పనికిరాదు, వెంటనే మచ్చబడిపోతుంది. కాబట్టి కాయలు చేతితోనే తీసుకోవాలి, తెంపుకోవాలి. ఇది మళ్ళీ చాలా డెలికేట్గా ఉంటాయండి కొమ్మలు కూడా. కొంచెం పెద్ద ఈ సైజు ఉంది కదా అని ఇప్పుడు నేను పట్టి లాగానా ఇది ఇరిగిపోయింది. అట్లా ఇంతలా ఉన్న కొమ్మ కూడా ఈజీగా ఇరిగిపోతుందండి. అదండి ఉసిరి చెట్టుతో వచ్చిన బాధ. అసలు చాలా వరకు అసలు కాయలు లేవు, గింతే ఉన్నాయి అంతేగా. అసలు కాయలు అనేటివి ప్రతిసారి బస్తాలు తెంపించి అందరికీ పంపేదాన్నండి. ఈ ఇయర్ కోతులు ఆ విధంగా చేశాయి. ఇప్పుడైతే నేను అనుకున్న పచ్చడికి ఈ కాయలు సరిపోతాయండి. ఒక్కసారి బుట్ట చూస్తే నేను అనుకున్న పచ్చడికి ఈ కాయలు సరిపోతాయి. ఓకే, సరే ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఏదైనా మన చెట్టుకాయనండి. అన్ని తొడిమలు తీసి కడిగి మీకు చూపిస్తాను. చూసారా, అన్నీ కూడా ఈ విధంగా ఇట్లా ఉంటాయి కదా చెట్టు తొడిమలు లాంటివి, అన్నీ తీసేసి మంచిగా ఒక 2 సార్లు కడిగి. ఎంత చెట్టు మీద కాయ అయినా దుమ్ము ఉంటుందండి, వేరే ఏముండదు, కానీ దుమ్ము ఉంటుంది కదా. కడిగేసి ఆరబోసుకొని ఏమాత్రం పచ్చిదనం తడి లేకుండా తుడిచేసుకున్న తర్వాతనే మనం ఏ పచ్చడికైనా అలా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ విధంగా మంచిగా ఆరబోసేసుకొని కొంచెం ఎంతసేపు అండి, ఒక 1/2 అవర్లో తడంతా ఆరిపోతుంది. మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకప్పుడు ఉసిరికాయ పచ్చళ్ళు మనం చాలా వెరైటీలు పెట్టుకోవచ్చండి. పచ్చడి ఏంటి, ఉసిరికాయతోని ఎన్నో రకాల స్వీట్స్ కూడా చేస్తున్నారండి చాలామంది. మన హెల్త్కు అంత మంచిది కాబట్టి దానికి అంత ఉసిరికాయకి అంత ప్రిఫరెన్స్ ఉందండి. ఆయుర్వేద శాస్త్రంలో ఉసిరికాయకు ఉన్నంత గొప్పతనం ఆయుర్వేదంలో దేనికి లేదని చెప్పొచ్చండి. సరే, ఈ విధంగా ఆరబోసేసుకొని ఒక 1/2 అవర్ అట్లా పెట్టేసామనుకోండి, చక్కగా ఆరిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఓకే అండి. ఇలా ఒక 2 నిమ్మకాయలు మంచిగా కడిగి తుడిచేసి పెట్టుకున్నాను. అలాగే చిన్న రోట్లో వెల్లిపాయలు కొంచెము ఒక్క ముక్కలాగా దంచేసి పెట్టుకున్నాను. ముందుగా నువ్వులు వేయించుకుందామండి. ఈ ఉసిరికాయ పచ్చడి కొరకు ముందుగా అయితే నువ్వులు వేయించుకుందాము. ఓకే అండి. ప్యాను కొంచెం వేడెక్కగానే నువ్వులు వేసేసుకోవాలి. అయితే ఈ పచ్చడి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నానండి. మనం ఎప్పుడైతే ఉసిరావకాయ అలా పెట్టుకుంటాం కదా, ఈసారి కొంచెం నువ్వుల పొడి వేసి చేద్దామనేసి చేస్తున్నాను. చాలా అంటే చాలా మొన్న ఒకళ్ళు తెస్తే తిన్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. అందుకే ఒకసారి పెడితే ట్రై చేద్దామని ఎన్ని కాయలు కదండి, ఒక 30 కేజీ కాయల వరకే పెడుతున్నాను. దానికి నేను మెజర్మెంట్ లాగా ఏం తీసుకున్నాను, ఒక 100 గ్రాముల నువ్వులు తీసుకున్నానండి. తర్వాత ఒక 15 వరకు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఇక పచ్చిమిర్చి మట్టుకు కొంచెము, ఇది పచ్చిమిర్చితో చేసే పచ్చడి కాబట్టి పచ్చిమిర్చి కొంచెము ఎక్కువనే వేసుకోవాలండి. ఎందుకంటే కొంచెం కారం ఉంటేనే ఈ పచ్చడి ఊరిన తర్వాత కూడా ఉసిరికాయ ఉన్న పులుపు ఒగరు అంతా కొట్టేస్తుంది కొంచెం కారం ఉంటే. మరీ కారం తక్కువగా ఉంటే ఏంటంటే పచ్చడి చప్పచప్పగా ఉండి అంత రుచి అనిపించదు. కాబట్టి కొంచెము ఎక్కువనే కారం వేసుకోవాలి. కారం అంటే ఎండు కారం కాదండి, ఎండు కారం వేసేది మనం రెగ్యులర్గా పెట్టేది కదా. ఇది కొంచెం నేను డిఫరెంట్గా అని చెప్తున్నా కదా. నువ్వులు కొంచెం చిట్టపట అన్న తర్వాత తీసేసి చల్లారి పెట్టుకుందాము. చిటిపట్లాడే టైంలో మనం తీసేసేయాలండి. కొంచెం కూడా మాడనివ్వద్దు, మాడితే రుచి మారుతుంది. తీసేసి ఇప్పుడు మనం చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు ఉసిరికాయల కొరకు ఒక ప్యాన్ పెట్టుకున్నాను. మనం కాయల్ని బట్టి ప్యాన్ సైజు పెట్టుకోవాలండి. దీనికి నేను పల్లి నూనెతో చేస్తున్నానండి. ఇది ఏం పల్లి నూనె, ఇది కట్టెగానుగ నూనె అంటారు చూడండి, ఆ పల్లి నూనె వాడుతున్నాను. వుడ్ ప్రెస్ ఆయిల్ అండి, పల్లి నూనె కానీ కట్టెగానుగది. అయితే మనం ఉసిరికాయలకు సరిపడా వేసుకోవాలండి. ఉసిరికాయలన్నీ కొంచెం మంచిగా మునగాలి కదా. నేను ఇప్పుడు దాదాపు ఒక 1/2 కేజీ పైన వేసానండి నూనె. కొంచెం వేద్దాం ఇంకొంచెం. ఓకే అండి. మనకు ఉసిరికాయలు చక్కగా నిండా నూనెలో వేగాలి కదా, వేగేంత వరకు వేసుకోవాలి. కొంచెం నూనె కాగనియండి, కాగినాక ఉసిరికాయలు వేద్దాము. చూసారా, మంచిగా ఏమాత్రం తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకున్నా. అలాగే కావాల్సినన్ని పచ్చిమిర్చి కూడా తొడిమెలు తీసేసి కడిగి తొడిమెలు తీసి ఆరబెట్టుకున్నానండి. కొంచెం కూడా మనకు పచ్చిదనం అనేది, తడి అనేది ఎక్కడ ఉండకూడదండి. చక్కగా ఈ రకంగా ఆరిపోయి ఉండాలి. ఓకే అండి. చూసారా, నూనె మంచిగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇంకా ఉసిరికాయలు వేసుకుందాము. కాస్త జాగ్రత్తగానే వేసుకోండి, ఎందుకంటే మీద నూనె చిల్లించుకోకుండా జాగ్రత్తగా వేసుకోండి. అంటే పిల్లలకు చెప్తున్నా, పెద్దవాళ్ళు అయితేనేమో సరే వంటల్లో చేదిరిగి ఉంటారు కాబట్టి పర్లేదు. అప్పుడప్పుడు ఎంత పెద్దవాళ్ళకైనా మాకు కూడా జరుగుతుంటాయి లేండి. మూకుడు దగ్గర మెయిన్ ఇలాంటివన్నీ చేసినప్పుడు నూనెలు వేసాయి కదా, అన్నిటినీ మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. ఎంతసేపు పట్టదండి, ఒక 5 to 7 minutes లోపు అన్నీ మగ్గిపోతాయండి కాయలు. బాగా కూడా కాలనీయొద్దండి, వేగనీయొద్దండి. నేను చూపిస్తాను మీకు. కాకపోతే కలుపుతూ ఉండాలి, ఒకవైపే ఉడకకుండా అన్ని వైపులో ఉడికేట్టుగా ఇట్లా కదుపుతూ ఉంటే సరిపోతుందండి. ఒక 5-6 నిమిషాలు మనం పొయ్యి దగ్గర ఉంటే మనకు కమ్మనైన ఉసిరికాయ రోటి పచ్చడి కాదండి, ఇది కూడా నిల్వ పచ్చడి రెడీ అవుతుందండి. చూసారా, అప్పుడే కలర్ మారుతున్నాయి. ఇప్పుడు నేను వేసి ఒక 2 minutes అయింది అంతే. ఈ విధంగానే అన్నీ మనము మొత్తం వేపిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. కలుపుతూనే ఉండాలండి, మధ్య మధ్యలో మాత్రం ఆపొద్దు. ఆపితే ఏం లేదు, ఏం కాదు, కానీ 1 side వేగుతుంది, 1 side వేగదు అంతే. ఓకే అండి. మొత్తం ఒకసారి అవి ఉడికినాయా లేదా చూద్దాము. నాకు తెలిసి అయితే ఇంకొక 2 minutes పడుతుందేమో అనిపిస్తుంది. మనం ఎలా చూడాలంటే ఇలా తీసుకొని ఒక కత్తితోని కానీ ఒక ఫోర్క్తోని కానీ ఇలా ఇలా ఇంకా దిగట్లేదండి. కొంచెం ఇంకొక 2 minutes అయితే ఈజీగా దిగాలి. ఈజీగా దిగితేనే మనకు కాయలు అనేది వేగినట్టండి. ఇది ఈ పచ్చడి ఏంటంటే మనకు
నిల్వ ఉండాలి కాబట్టి కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవాలండి. ఎట్లా పడితే అట్లా తడి చేతులు అట్లా తగలనివ్వకుండా కాస్త జాగ్రత్త తీసుకొని చేసుకుంటే మనకు పచ్చడి అనేది ఉన్నన్ని రోజులు పాడవకుండా చక్కగా ఉంటుందండి. నాకు కింద సంవత్సరము మామిడికాయ పచ్చడి కొంచెం ఫెయిల్ అయిందని నాకు అప్పటి నుంచి భయం పట్టుకుందండి. పచ్చళ్ళు అనేది అసలు నా చేత ఎప్పుడు కూడా పాడబోవు. ఎందుకు పాడవడం అంటే మరీ పాడేమి అవ్వలే, కానీ కొంచెం డిఫరెంట్ వచ్చింది. దాంతో కొంచెం పిల్లలు ఇష్టంగా తినలేదు అనిపించింది నాకు. అందుకని ఈసారి కొంచెం ఇక్కడి నుంచి ఏ పచ్చడి పెట్టినా కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో నా పద్ధతిలోనే పెట్టుకుందామని అనిపిస్తుందండి. కొంచెం ఎంతైనా మనం ఇంట్లో తయారు చేసుకున్న పచ్చడి కొంచెం తక్కువ క్వాంటిటీ చేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఎక్కువ క్వాంటిటీ చేద్దాము అని మొదలు పెట్టుకున్నాం అనుకోండి, అది ఏదో చేయబోతే ఏదో అయినట్టు అవుతుంది. చూసారా, ఎంతైనా మన చెట్టు కాయలు కదండి, ఎంత త్వరగా మగ్గిపోతున్నాయి చూడండి అసలు. అంటే చెట్టు లేని వాళ్ళు కొనుక్కొని కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంక ఇప్పుడు సీజన్ అయిపోయింది అనుకుంటా. హైబ్రిడ్ కాయలు అయితే మనకు 365 రోజులు దొరుకుతున్నట్టే మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాయండి. అయితే ఇప్పుడు నేను ఈ పచ్చడి ప్రాసెస్లో ముందుగానే ఉసిరికాయలు ఎందుకు వేపుతున్నానంటేనండి, ఉసిరికాయలు వేగాలి, మొత్తానికి చల్లారాలండి. చల్లారితేనే మనం పచ్చడి అనేది మొదలు పెట్టుకుంటాం కదా. అందుకనే దీనికి మనం ముందు ఏం చేయాలంటే నువ్వులు వేపుకోవాలి, అవి చల్లారాలి కాబట్టి. తర్వాత ఉసిరికాయలు వేపుకోవాలి, ఇవి చల్లారాలి. ఇవి చల్లారిన తర్వాత ఇక మిగతా పచ్చడి అనేది చాలా ప్రాసెస్ అనేది చాలా త్వరగా అయిపోతుంది. కాబట్టి కొంచెం వీటిని ముందు చేసేసుకొని కాసేపు చల్లారబెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం ఇంకేదన్నా పని చేసుకునే లోపు ఇవి చల్లారిపోతాయి. చల్లారిపోయిన తర్వాత అప్పుడు పచ్చడి మిగతా పచ్చడి అంతా చేసేసుకోవచ్చండి. చూసారా, ఇంక ఇప్పుడు దాదాపు ఆల్మోస్ట్ మగ్గిపోయినట్టే ఉన్నాయి. ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఇలా కత్తి పెట్టి మగ్గిపోయినాయండి. అంతే, ఏం లేదు, కత్తి ఈజీగా దిగింది అంటే మనకు మగ్గిపోయినట్టు ఇట్లా అంతే. ఓకే అండి, దీన్ని ఆపేసి చల్లారనిద్దాము. ఆఫ్ చేసేసి ఉసిరికాయలు కొంచెం కూడా నూనె అనేది ప్లేట్లోకి రాకుండా ఇలా తీసుకోవాలండి. నూనె కొంచెం కూడా పడొద్దండి. అంటే పడితే ఏం కాదు, మళ్ళీ పచ్చళ్ళలో వేయచ్చు, కానీ మనకు మళ్ళీ అది ముక్కలు తీసేటప్పుడుగా బాగా నూనెగా ఉంటే తీయడం ఇబ్బంది అవుతుందండి. అంతే. చూసారా ఎంత మంచిగా ఉడికిపోయాం, అంటే గోల్డెన్ బ్రౌన్ కూడా వచ్చిందంతే, అంతవరకు వస్తే సరిపోతుంది. ఇట్లా ఇదే ప్రాసెస్లో మనము రకరకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చండి ఉసిరికాయతోటి. నేను ఇప్పటికీ చాలా రకాలు పెట్టుంటాను, కాకపోతే ఈ టైప్ మాత్రం ఉసిరికాయ పెట్టలేదు. వేరే పచ్చడి ఇదే టైప్లో పెట్టా, చింతకాయను ఏదో పెట్టాను, కానీ ఉసిరికాయ పెట్టలేదు. ఓకే అండి, వీటన్నిటిని చక్కగా చల్లారనిద్దాము. చూసారా, చక్కగా చల్లారనిద్దాము. ఈ లోపు ఈ నూనె కూడా చల్లారుతుంది. మళ్ళీ మనకు నూనెతో పని ఉంది కదా. చూసారా, నువ్వులు చల్లారిపోయినాయండి. ఇప్పుడు నువ్వుల్ని ఫస్ట్ మిక్సీ పట్టుకుందాము. ఇలా రండి, ఇట్లా అంతే పట్టుకోవాలి. బాగా పట్టినా కూడా అంత ముద్దగా అయిపోతుంది కదా, ఈ వరకు సరిపోతుంది. నువ్వుల పొడి అంతా ఇట్లా తీసాం కదండి ప్లేట్లో. మనం ఇదే జార్లో పచ్చిమిర్చి పట్టుకోవచ్చు, కాకపోతే ఒక్కసారి టిష్యూతో నేను తుడిచి తీసుకొస్తాను. అది పక్కన పెట్టేసి నువ్వుల పొడి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, వీటన్నిటిని ఇట్లా తుంపుకుంటూ వేసేయడమేనండి, అంతే. మనకు బాగా మెత్తని పేస్ట్ లాగా కూడా చేయొద్దండి, కొంచెం అట్లా పచ్చిమిర్చి లాగా ఉంటేనే, కొంచెం ఇట్లా ముక్క ఉంటేనే మనం తినేటప్పుడు బాగుంటుందండి. కొంచెం ఇలా పండిన కాయలు కూడా వేసేసుకోవచ్చండి, ఏం కాదు, రుచి కూడా బాగుంటుంది. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ శాతమే వేయండి, ఎందుకంటే ఈ పచ్చడి కొంచెం నిల్వ ఉండే పచ్చడి ఒకటి, కొంచెం కారంగా ఉంటేనే రుచి కూడా ఉంటుందండి. నేను దేంట్లో కూడా కారం అని నేను అనను, ఎందుకంటే నేను కారం చాలా తక్కువ తింటాను. ఇది ఇప్పుడు ఈ పచ్చడికి నేనే చెప్తున్నా అంటే చూడండి, కంపల్సరీ కారం అనేది ఉండాలి. ఓకే, ఇవన్నీ నేను దీంట్లో వేసేసిన తర్వాత మీకు మళ్ళీ మిక్సీ పట్టి చూపిస్తాను. సరే అండి, అన్నీ ఇలా ముక్కలు చేసాయి కదా, దీన్ని మిక్సీ పెడదాము. పచ్చిమిర్చిలో ఉప్పు వేయడం మర్చిపోయానండి, కాకపోతే ఇందులో కొంచెం వేయాలి, మళ్ళీ మనం పచ్చడిలో కూడా వేయాలి ఉప్పు. ఇప్పుడైతే నేను ఒక 2 స్పూన్లు వేసాను.
తర్వాత పచ్చడి కలిపిన తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందాము. చూసారండి, ఈ విధంగా పెట్టాను. పచ్చిమిర్చి ఘాటు మాత్రం భలే వచ్చిందండి. ఇట్లా మూత తీయగానే, జారు మూత తీయగానే. సరే అండి, చూసారండి ఉసిరికాయలు కూడా చల్లారిపోయినాయి. వీటిని మనం ఈ విధంగా గింజలన్నీ సపరేట్గా చేసుకోవాలండి. ఇట్లా గింజలన్నీ ఈ విధంగా సపరేట్గా చేసుకోవాలి. కొంచెం చాలా త్వరగానే చల్లబడిపోయింది లేండి, ఒక 20 మినిట్స్లో చల్లగైపోయింది. కొంచెం ఏ పచ్చడన్నా మనకు టైం అనేది పడుతుందండి. ఎందుకంటే అంత రుచికరమైన పచ్చడి తినాలంటే ఆ మాత్రం టైం మనం పెట్టాలి కదండి. టైం పెడితేనే కదా ఏదైనా మనకు సక్సెస్ అయ్యేది. కాబట్టి ఉసిరికాయ కూడా ఏ పచ్చడికైనా, ఒక్క ఉసిరికాయ అంటే దేనికైనా టైం అనేది కంపల్సరీ పెట్టాల్సిందే. రుచికరమైన పచ్చడి, ఎమ్మి పచ్చడి తినాలంటే పెట్టాలి. సరే అండి, అన్ని విత్తనాలు తీసి మీకు చూపిస్తాము. ఇలా ఉన్నాయనుకోండి, ఇలా తీసేయండి. తీసేస్తే ఏంటంటే మనకు ముక్క అనేది వేస్ట్ కాదండి. కొంతమంది ఇష్టం లేని వాళ్ళు పెద్ద ముక్క ఇలా ఈ పట్టిని పెద్దగా ఉందనుకోండి పడేస్తారు కదా, అలా. అందుకని ఇలా ముక్కలుగా చేసుకుంటే బాగుంటుంది. ఈజీగానే ఇలా అయిపోతుంటుంది అంతే. మనం ఒకటిలో వేసి కలిపిన అయిపోతుంది అనుకోండి. ఓకే అండి, నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళే ముందు అదే నూనె ఉంది కదండి, ఉసిరికాయలు వేయించిన నూనె, దానికి తోడు ఇంకొంచెం నూనె యాడ్ చేశారండి, తక్కువ అవుతుందేమోనండి. నూనె అంతా కాగిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకొని పచ్చడి మిగతాదంతా చూపిస్తానండి. నూనె వేడెక్కిందండి. నేనైతే ఏదైనా కొలత కదండి, అందాజగా ఇంత జీలకర్ర వేసానండి. అంటే ఒక పెద్ద స్పూన్ జీలకర్ర వేసాను, అలాగే ఒక పెద్ద స్పూను ఆవాలు వేసానండి. తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే మనము ముందుగా దంపి పెట్టుకున్న వెల్లిపాయ ఉంది చూడండి, అది కూడా ఇవి కొంచెం చిటపట అనగానే అవి కూడా వేసేయాలి. మనం అన్నీ రెడీ పెట్టుకున్నాం అనుకోండి, పోపు అనేది చాలా ఈజీగా అయిపోతుంది. పోపు పొయ్యి మీద పెట్టిన తర్వాత మనం అటు ఇటు తిరిగితే మాత్రం మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇష్టం ఉన్న వాళ్ళు ఒకవేళ తొందరగా అయిపోతుంది, కొంచెం క్వాంటిటీ పెట్టుకున్న వాళ్ళైతే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చండి. మరి నిల్వ పచ్చడి కదా నేను పెట్టేది, మరి కరివేపాకు వేస్తే ఉంటుందో ఉండదో అని కొంచెం భయం వేసి నేను వేయట్లేదు. చూసారా, పల్లి నూనె అయితేనే ఇలా నురుగు వస్తుందండి. మనకు రిఫైండ్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అలాంటి వాటికైతే నూనె అనేది ఇట్లా నురుగు అనేది రాదు. ఒకటి ఇట్లా తెల్లగా కనిపిస్తుంది మనకు ఈజీగా. దానికి దీనికి తేడా ఒకటి, రుచి కూడా పల్లి నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ పచ్చళ్ళలో వాడితే చాలా బాగుంటుందండి. మనం ఒకవేళ అందుబాటులో లేకపోతే ఒకరోజు వెయిట్ చేసైనా మంచిగా, కానీ పచ్చడికి మాత్రం పల్లి నూనె కానీ నువ్వుపప్పు నూనె కానీ వాడాలండి. అసలు మా పెద్దవాళ్ళు, మా నాన్నమ్మ, అమ్మ వాళ్ళు పెట్టినప్పుడు అయితే అసలు నువ్వుల నూనెతోనే పచ్చళ్ళు పెట్టేవాళ్ళండి. అసలు ఎంత రుచి ఉండేదండి, చివరి ముక్క వరకు కూడా ఆ రుచి అనేది ఎట్టుపోకపోయేదండి. ఇప్పుడు మనం రోట్లో వెల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదండి, వీటన్నిటిని ఇట్లా వేసేద్దాము. చూసారా, వన్ బై వన్ ఇక్కడ వెంట చేసుకోవాలండి. ప్రాసెస్ అయితే లేట్ వస్తే అస్సలే ఇవ్వదు. తర్వాత మనం పచ్చిమిర్చి ముద్ద ఉంది కదా మనం దంచుకుంది, అది కూడా వేసేసుకోవాలి. అది వీటితో పాటు అది కూడా వేగిపోతుంది మనకు, వెల్లిపాయతో పాటు అది కూడా వేగిపోతుంది. పచ్చిమిర్చి ముద్ద ఉంది కదా మనం ఇందాక నూరి పెట్టుకుంది, అది కూడా చక్కగా వేసేసుకుంటే, వెల్లిపాయ అంతా వేగిన తర్వాత మట్టుకు వేయొద్దండి, ఎందుకంటే వెల్లిపాయ పూర్తి మాడిపోయినట్టు అయిపోతుంది. పచ్చిమిర్చి వేగేలోపు వెల్లిపాయ అనేది పూర్తి మాడిపోతే దాని రుచి ఉండదండి. కొంచెం దూరగా వేగితేనే దాని రుచి అనేది ఉంటుంది. పచ్చిమిర్చి మట్టుకండి ఏమ ఘాటు ఉందండి, అసలు వాసన ఇట్లా ఘాటు వస్తుంది జారు మూత తీయగానే. సరే, ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా వేపుకోవాలండి ఈ ఆయిల్లో. మనకు తెలిసిపోతుంది కొంచెం అంత వేగినట్టు అయిపోయిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది.
అప్పటి వరకు మంచి చిన్న మంట మీద మంచిగా వేపుకోవాలండి. ఇప్పుడు కొంచెం మనం ఇందాక కొంచెమే సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాము. మళ్ళీ మనం కావాలంటే ఒకవేళ మూడో రోజు తిరగలిపినప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చండి. మళ్ళీ ఒక 1.5 స్పూన్ వేసాను. అలాగే ఇలాంటి స్టేజ్లోనే మనం పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని చక్కగా చిన్న మంట మీద పచ్చి వాసన అంతా పోయే వరకు చక్కగా వేగనివ్వాలండి. చూసారా, అసలు ఎంత చూస్తుంటేనే చాలా ఇట్లా తినాలి అనేలాగుంది. కొన్ని పచ్చిమిర్చి నేను మరీ నలగనీయలేదండి, కొన్ని ఇట్లా ఉంచా. ఎందుకంటారా, ఉసిరికాయ పులుపులు ఊరితే ఆ ముక్కలు తినేటప్పుడు మస్తు టేస్ట్ ఉంటాయండి. బాగా ఉంచలేదు, ఒక 4-5 కాయలు అట్లా కొంచెం లేటుగా వేసి అలా చేశాను. ఈ ముక్కలు మనకు ఉసిరికాయ పచ్చళ్ళు ఊరగాయలో ఊరితే అసలు ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయండి. అలా ఇష్టం ఉన్న వాళ్ళు ముందు నా పెద్ద కూతురికి ఇలాంటి కారాలు పచ్చళ్ళు ఆమెకు చాలా ఇష్టము. చిన్న పాపనేమో పులుపు ఉన్న పచ్చడి అయితేనే తింటుంది, కారం ఉన్న తినదు. నాలాగా పెద్ద పాప అట్లా కాదండి, ఆమెకు మస్తు కారం స్పైసీగా ఉండాలి ఏదైనా కూడా. ఇప్పుడు ఆమె కొడుకు కూడా అంతే, మస్తు స్పైసీగా ఉండాలి, కమ్మగా ఉండాలి అయినా కూడా. సరే, వీటిని కాసేపు మంచిగా ఫ్రై కానిద్దాము. కలుపుతూ ఉండాలండి. నేను కానిద్దామని వేస్తే ఆపేసి పక్కన వెళ్ళొద్దు, కలుపుతూనే ఉండాలి. ఆ పచ్చివాసన అంతా పోయేసరికి చక్కగా కలుపుతూనే ఉండాలి. చూసారా, వెల్లిపాయలు కూడా నేను మరీ మెత్తగా చేయలేదు. ఇలా ఈ విధంగా ఉంటేనే ఆ వెల్లిపాయ వాసన అనేది పడుతుంది. ఒకటి మనకు ఊరిన తర్వాత ఆ వెల్లిపాయ ముక్కలు కూడా మనం తింటూ ఉంటే పంట కింద తగిలితే చాలా టేస్ట్గా ఉండేయండి. ఒకవేళ వెల్లిపాయ ఎవరన్నా ఇష్టం లేదు మేము తినము అని ఉన్నవాళ్ళు వేసుకోకుండా పర్లేదండి. ఇలా కొద్దిసేపు ఒక 10 నిమిషాలు మనం మంచిగా కలిపామనుకోండి, ఆ పచ్చివాసన అంతా వెళ్ళి పచ్చడి మిర్చి అంతా వేగిపోతుందండి. కొంచెం దీనికి మనం నూనె మంచిగానే పడుతుందండి. ఏ పచ్చడికైనా నిలువ పచ్చళ్ళకు కొంచెం నూనె మంచిగానే వేసుకోవాలి. మనం పెట్టుకునే పచ్చడి మంచిగా ఉండాలి, రుచిగా ఉండాలి, నిలువ ఉండాలంటే నూనె తగు మాత్రంగా ఉంటేనే బాగుంటుందండి. నూనె మనము తగ్గించేసేసామనుకోండి, పచ్చడి అంతా పొడిబారిపోయినట్టు అయిపోయి ఊట అనేది తగ్గిపోతుందండి. అట్లా ఏ పచ్చడికైనా. నేను పోపులో ఇంగువ వేసాను, అది చెప్పడం మర్చిపోయానండి. మనము ఇలాంటి ఏదన్నా కమ్మనైన రుచికరమైన వంటలు చేస్తే పిల్లలు ఇంట్లో వాళ్ళు మెచ్చి ఇష్టంగా తింటే మనకు అసలు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అని ఇంతసేపు మనం కష్టపడ్డదంతా పోతుంది కదండి. అట్లా అనిపిస్తుంది నాకైతే. మరి అందరి తల్లులకు అట్లా ఉంటుందో లేదో కానీ నాకైతే అట్లా మంచిగా పిల్లలు తిని బాగుంది అంటే చాలు, అసలు ఎంత హ్యాపీనో, ఇంతసేపు పడ్డ కష్టం అంతా మనకు ఊషికాకైపోతుందండి. ఈ స్టేజ్లో నేను కొంచెం అంత మెంతి పొడి వేస్తానండి. ఇలా నువ్వుల పచ్చళ్ళు అసలు అయితే మెంతి పొడి వేయరు, కొంచెం మెంతి పొడితో రుచి అనేది విడిగా వస్తుంది. ఇంతేనండి, ఎంత చిన్న స్పూన్ అంటే ఆ చిన్న స్పూన్ ఇగో ఈ చిన్న స్పూన్ వేసాను అంతే. అది నేను వేసి పొడి చేసుకున్న మెంతి పొడి అండి, అంతే. కొంచెం వేసానండి. వేరే ఆవకాయ లాంటిది అయితేనేమో మనం మెంతి పొడి ఆవు పొడి కొంచెం ఎక్కువ వేస్తాం కదా. ఇందులో అసలు మెంతి పొడి ఆవు పొడి అలాంటివి అవసరం లేదు. కొంచెం కమ్మదనము రుచి కొరకు మాత్రమే నేను వేసానండి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ఉసిరికాయలు వేసేసుకొని తర్వాత నిమ్మరసం పిండుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే, స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం నిమ్మరసం పిండొద్దు, ఉసిరికాయ ముక్కలు వేయద్దు, ఎందుకంటే అవి ఆల్రెడీ మనకు వేగిపోయి ఉన్నాయి కదా. రండి, మొత్తం ఇట్లా అంత వేగిపోయి చక్కగా నూనె ఇట్లా బుడగల్లాగా పైకి రావాలండి. వస్తేనే ఆ పచ్చిమిర్చిలో ఉన్న పచ్చిదనం అంతా పోయినట్టండి. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేద్దాము. ఆఫ్ చేసేసి ఉసిరికాయ ముక్కలు ఉండండి, లైన్లో ఉంటే చూపిస్తాను. ఎవ్వరు కూడా స్కిప్ చేయకండి, కొంచెం లెంతీ అవ్వచ్చు వీడియో, ఎందుకంటే నాకు ప్రాసెస్ అంతా చూపించుకుంటూ చేయాలని కదా నా ఉద్దేశము.
ఈ స్టేజ్లో ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నేను వేస్తున్నాను. అలాగే ఉసిరికాయ ముక్కలండి, ఇవి చక్కగా మొత్తం వేసేసుకోవాలి ఇందులో. నేను చెప్పా కదా దాదాపు 30 kg వరకు ఉంటాయండి ముక్కలన్నీ. దీంట్లో మనము నిమ్మరసము కూడా ఇప్పుడు కలిపేసేయాలి. ఇక ఒకసారి ఇవి కలిపిన తర్వాత నిమ్మరసం కలుపుదాము. ఇప్పుడు నూనె మనకు అక్కడికక్కడికి అయినట్టు ఉంటుందండి. కొంచెం మనం తెల్లవారి కలుపుతాం కదా 3వ రోజు, అప్పటి వరకు నూనె అంతా పైకి చక్కగా పేరుకుంటుందండి. అందుకని నువ్వుల పొడి వేసాం కదా, నూనె అంతా పీల్చేసినట్టు చేస్తుంది. మనకు 3వ రోజు కల్లా మళ్ళీ నూనెని వదులుతుంది. అదే నువ్వుల పొడే వదులుతుందండి. వదిలి చక్కగా పైన మంచిగా నూనె పేరుకుంటుంది. అప్పుడు 3వ రోజు తర్వాతనే మనం దీన్ని రుచి చూసేది కూడా అప్పుడేనండి. ఇప్పుడు చూసినా మనకి ఏం తెలియదు, ఇంత పచ్చి పచ్చిలాగా అనిపిస్తుంది. నువ్వుల పొడి కానీ పల్లి పొడి కానీ మనం ఏదన్నా కర్రీలో వేసినా కూడా అండి, అందులో ఉన్న నూనె అంతా గుంజేసుకుంటుంది ఫస్ట్. తర్వాత కొంచెం టైం ఇచ్చి మనం వదిలేసామనుకోండి, చక్కగా పైనకంతా మళ్ళీ నూనె పేరుకుంటుందండి. ఇదంతా కలిపాం కదా, ఇప్పుడు నిమ్మరసం కలుపుతామండి. కొంచెం గింజలు ఉంటాయి కావచ్చు అని నేను ఇలా చెయ్యట్టు పెడుతున్నానండి. ఎంత జాగ్రత్తగా తీసినా కొంచెం గింజలు వస్తాయి. గింజ పడితే ఏంటంటే మనకు పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గింజ పడకుండా ఇలా నెమ్మదిగా వేసుకోవాలండి. నిమ్మరసం వేస్తే ఏంటంటే ఉసిరికాయ ఆల్రెడీ పులిపే అనుకోండి, పులుపుతో కూడిన ఒగరుతో కూడిన పులుపు ఉంటుంది కదా, కొంచెం నిమ్మకాయ కూడా పడింది అనుకోండి, ఆ ఒగరు అనేది ఈ నిమ్మకాయ పులుపు అనేది కొట్టిపడేస్తుంది. కొట్టిపడేసి మనకు చక్కటి రుచి బయటికి తీస్తుందండి. చూసారా, పచ్చడి ఎంత లేదన్నా మనకు ఇప్పుడు కేజీ పచ్చడి రెడీ అయిందండి. మరి మీకు వీడియోలో ఎట్లా కనిపిస్తుందో కానీ, ఎంత సైజు ఎంత మోతాదులో కనిపిస్తుందో కానీ, ఇదైతే ఇప్పుడు కేజీ పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయిందండి. చూసారా, ఈ విధంగా మనం ఒక చల్లారిన తర్వాత చక్కగా గాజు బౌల్లోకి తీసుకొని, ఇప్పుడు నేనైతే ఏ విధంగా అయితే ఇలా అంటున్నానో, ఏ బౌల్లో గాజు సీసాలో పెట్టినా ఎట్లా పెట్టినా కూడా ఇలా అదిమి పెట్టాలండి. అదిమి పెడితే ఏంటంటే మనకు నూనె అంతా చక్కగా పైనకి తేరుకొని పచ్చడి అంతా బాగుంటుందండి. ఇదండి ప్రాసెస్ మొత్తం. అయితే ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ నువ్వుల పచ్చడి ప్రిపరేషన్ అంతా ఈ విధంగా ఇలా చేశాను. ఎలా ఉందో తిన్నాక నేనే చెప్తానండి. ఎందుకంటే వీడియోలో పాపం మీకు ఇవ్వలేను కదండి, మీకు మీకు 2 ముద్దలు కలిపి కూడా పెట్టలేను కదా. నేనే తింటా కదా, నేను తిని ఆస్వాదిస్తా. నన్ను చూసి మీరు ఆనందించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.